రాయపాటి రంగబాబు అని ఒకడు ఉంటాడు. కూర్చుంటే లేవలోనోడు, తండ్రి పేరు చెప్తే తప్పితే ఈడెవడో తెలియనోడు, ఈ పనికిమాలినోడు నిన్న పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ చంద్రబాబు నాయుడు గారి ఫోటోని కిందేసి పగలగొడుతూ లోకేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి కారు కూతలు కూర్చాడు. ఈ దౌర్భాగ్యుడు బతుకు ఈడి భాగవతం ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ రంగబాబు అనేటువంటి బతుకేందో భాగవతం ఏందో ఒకసారి ఈ వీడియో వాడు చూస్తే వాడి తుత్తర తీరేటువంటి పరిస్థితి ఏర్పరుస్తాయి. ఈ వీడియో ద్వారా వాడు నిన్న పార్టీ మారుతూ పార్టీకి రాజీనామా చేస్తూ కూర్చున్నటువంటి కారు కూతలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ, ఇది రాజకీయ పార్టీ కాదన్నాడు. అరే పనికిమాలినోడా, 10 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీలో నువ్వు, నీ తండ్రి, నీ కుటుంబం ఎందుకు కొనింది? 2 సార్లు నీ తండ్రి ఎంపీగా ఎందుకు పోటీ చేశాడని చెప్పి సూటిగా నేను అడిగితే చెప్పేటువంటి దమ్ము ఉందా? వచ్చే ఎన్నికలు 3 నెలల్లో ఉంటే నీకు సీటు లేదు కాబట్టి ఇప్పుడు కారు కూతలకు వస్తావా? వీడు ఇంతకంటే పీక్స్గా మాట్లాడినటువంటి ఇంకొక పనికిమాలినటువంటి మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 150 కోట్లు ఇచ్చాడంటే ఈ పనికిమాలినోడు. అరే రంగబాబుగా, నువ్వు మగాడివైతే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే సూటిగా నీకు ఒక సవాల్ చేస్తున్నారా? 150 కోట్లు ఎవరికి ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? అసలు 150 కోట్లు ఎలా ఇచ్చావు? వైట్లో ఇచ్చావా, బ్లాక్లో ఇచ్చావా? అసలు ఏం ఆశించి నువ్వు 150 కోట్లు ఇచ్చావు? అసలు నువ్వు ఇది వైట్లో అయితే ఇచ్చుండవు కదా, నువ్వు 150 ఇచ్చావని కాసేపు ఆర్గ్యుమెంట్ షోకు అనుకున్నావురా పనికిమాలినోడా. అడ్డంగా దొరికిపోయావురా, నీ తొత్తర తీరేలా దొరికిపోయావు నువ్వు. ఎలా అంటే 150 కోట్లు బ్లాక్లో ఇచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చావురా? ఎవడిచ్చాడురా? ఎలా సంపాదించావురా? అసలు భారతదేశంలో 150 కోట్లు బ్లాక్ మనీ ఒక చోట నుంచి ఒకరికి ఇవ్వటం అనేది, ఒక ట్రాన్సాక్షన్ జరగడం అనేది మహాఘోరం, మహా నేరం, అది ఒక క్రైమ్. ముందు దానికి నువ్వు జైలు జీవితం గడపాలి. పో, కోర్టులో ఒప్పుకోపో, పోలీసుల దగ్గరకు ఒప్పుకోపో, జైలుకు పో. 10 సంవత్సరాలు నీకు శిక్ష పడిద్ది అనుకో. ఈ 150 కోట్లు బ్లాక్ మనీ నువ్వు ట్రాన్సాక్షన్ చేసినందుకు 2 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారితోనో లేకపోతే అంటే ఎవరో ఒకరితో మాట్లాడతారా నీకోసం? నేను కాంప్రమైజ్ అవుతా, బొక్కలోది ఏదో ఒకటి చేస్తా. నేను ఆ కష్టాలు నా తెప్పలు నేను పడతా. ఎందుకంటే నువ్వు నిజాయితీగా 150 కోట్లు బ్లాక్ మనీ స్కామ్ని బయటికి తెస్తున్నావు కాబట్టి నేను ఎట్టో ఒకటి 10 సంవత్సరాల శిక్షని లాయర్లు కాళ్ళు పట్టుకుంటానో ఏం చేసుకుంటానో నీకు అనవసరం. అవసరమైతే చట్టాన్నే మార్పించేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తా. పోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉండి పప్పునుగా నోరుంది కదా అని పార్టీ మారేటప్పుడు కారు కూతలు కుయటం ప్రతోడికి అలవాటు అయిపోయింది. 150 కోట్లు దేనికి ఇచ్చావురా? అంటే ఎంత సంపాదిద్దామని వచ్చావురా? అంటే నువ్వు ఇచ్చింది ఎంపీ సీట్ కోసమా? అంటే 150 కోట్లు ఇచ్చి ఎంపీ సీట్ తీసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావంటే వచ్చే ఎన్నికల్లోపు ఎంత సంపాదిద్దామని నువ్వు ఆశించావురా? అసలు నీకు ప్రజాసేవ చేసేటువంటి ఉద్దేశం ఉంటే 150 కోట్ల రూపాయలు పెట్టి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి అవసరమే ఉందిరా? ఆ 150 కోట్లు ప్రజలకు పంచకపోయారా? సేవా కార్యక్రమాలు చేయకపోయారా? ఆ ప్రజలే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా. ఇంకా కొన్ని కారు కొత్తలు ఏం కూర్చాడంటే, ఇతను లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిస్తాడంట. ఒరే పోటుగా, అదేదో ఉంటుంది చూరి, నర్సిన ఇంటికి కూడా పేకలేవని చెప్పి నేను నేరుగా సూటిగా నీకు చెప్తున్నా. అసలు నీ బతుకేంద్రా? నీ చరిత్రేంద్రా? అసలు నేను రాజకీయ నాయకుడిగా ఎందుకు గుర్తించాలరా? అసలు నువ్వు ఎవడెవరా రంగబాబు? ఇప్పుడు నేనున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలపైన గత 4.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తానా. నువ్వు ఏం పీకినవు? ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నించావా? ప్రజల తరఫున పోరాటం చేసావా? ప్రజలకు అండగా నిలిచావా? రాయపాటి సాంబశివరావు పుట్టడం తప్ప నువ్వు సంపాదించింది, నువ్వు పీకింది, నువ్వు పొడిచింది ఏమన్నా ఉందా? సంపాదించిందంటే సంపాదించామంటారు కొంత అక్రమ మార్గంలో 100,000 కోట్ల రూపాయలు. అంటే అసలు నిన్ను మీ కంపెనీని ఏదో చైనా కూడా బ్యాన్ చేసిందంటారు. దేనికి చేసిందో నాకు తెలీదు. నీ వ్యాపారాల్లో నువ్వే గోడౌన్లు తగలబెట్టేసి వాటిని పాడు చేసేసి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేసావని నీ మీద ఆరోపణలు ఉన్నాయి. వాటికి నువ్వే సమాధానం చెప్పాలి. అసలు నీ దౌర్భాగ్యపు కంపెనీ పోలవరం ప్రాజెక్టులో టెండర్ వేసి ఆ పోలవరాన్ని చేయలేక చేతులు ఎత్తేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవయోగ కంపెనీని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ కంపెనీ, నీ వ్యాపారం, నీ రాజకీయం అసలు ఏందిరా? నువ్వు ఎవడవరా? నీకేం సంబంధం రా తెలుగుదేశం పార్టీకి? వచ్చారు, తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది, అది మీకు గౌరవం ఇవ్వటం కాదా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేశాడా? ఏం మోసం చేశాడరా? తెలుగుదేశం పార్టీలో ఏం సర్వీస్ చేశారని మీకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చింది. ఖచ్చితంగా గతంలో ఒక 4 సార్లు ఎంపీగా గెలుచున్నారు కాబట్టి, ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చింది. అంతేగాని మీరేదో పోటుగాళ్ళని, పుసుకులని, ప్రజాసేవకులని కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రంగబాబు గారు అంటాడు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంట ఎస్సీ ఎమ్మెల్యేలని పనిచేయనీయలేదంట లోకేష్ గారు, చంద్రబాబు గారు. అరే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు? స్ట్రైట్గా మాట్లాడుకుందారి. మరి గత 4.5 సంవత్సరాలు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎందుకు నీ నోరు తెరవలేకపోయావు? అసలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయావు? నిజంగా ప్రజానాయకుడు అంటే ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తుంటే రంగబాబు మగోడని నేను కూడా మార్కెట్లో చెప్పేటోండి రా రంగబాబు.
అంటే నీ మొగస్థానం గురించి నాకేం డౌట్ లేదు, వాటి మీద నాకేం ప్రశ్నలు కూడా లేవు. దాని గురించి కదా సబ్జెక్ట్ ఇక్కడ. నువ్వు చేసేటువంటి ఆరోపణ నిర్దిష్టంగా చెయ్యి, రాజకీయ పరంగా చెయ్యి, వ్యవహార పరంగా చెయ్యి, విధానపరంగా చెయ్యి. అంతేగాని వ్యక్తిగతంగా కారు కూతలకు వస్తా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కిందేసి పగలగొడితే ఆ మహానుభావుడికి ఏమన్నా అవమానమారా? ఇప్పుడు అట్లా అనుకుంటే నీ ఫోటో, మీ అయ్య ఫోటో కిందేసి మేము తొక్కలేమా, పొయ్యలేమా? ఎందుకులే, నా నోటితో నేను చెప్పుడు ఎందుకులే, పెంట కుప్పలో వేయలేమా? అది కాదు రంగబాబు. రాజకీయాల్లో 45 ఏళ్ళుగా నీ కుటుంబం ఉందా ఖచ్చితంగా. దానికి కొంత విలువ ఉండే విధంగా గౌరవప్రదంగా నీ ప్రవర్తన ఉండాలి కదా. నువ్వు పార్టీ మారుతావు అనుకో, ఏళ్ళు ఇబ్బందిలే, ప్రజలు ఆదరిస్తే ఏ పార్టీ నుంచైనా నువ్వు పని చేసుకో. అంతేగాని పార్టీ మారే ముందు ఈ తుత్తర మాటలు ఎందుకు, ఈ కారు కోతలు ఎందుకు? నీలాంటి బఫూను గాళ్ళని తెలుగుదేశం పార్టీ చరిత్రలో చాలామందిని చూసింది. నువ్వు రాజకీయంగా కనుమరుగవబోతా ఉన్నావు. అరే రంగబాబు, సపోజ్ నీకు ఒకే ఒక సూటిగా ఒక సవాల్ చేస్తాను రంగబాబు. నువ్వు ప్లేస్ చెప్పు, నువ్వు టైం చెప్పు, నువ్వు టాపిక్ చెప్పు. ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద కానీ, రాజకీయాల మీద కానీ అవగాహన ఎవరికి ఉంది, ఏముంది అనే దాని మీద మనం ఒక చర్చ పెట్టుకుందాం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్థితిగతులు ఏంటి, అంటే రాజకీయాల మీద, సమాజం పట్ల, ఈ రెండింటి మీద మనము ఒక చర్చ పెట్టుకుందాంరా. నువ్వు టైము ప్లేసు చెప్పు, నీకు దమ్ముంటే. నువ్వు గనక ఆ చర్చలో నిలవగలిగితే, గెలవగలిగితే నువ్వు పెద్ద తోపే అని ఒప్పుకుంటా.